మన దళితవాడ పంచాయతీ కావాలనేది ఖచ్చితంగా కోరండి, ఆ ప్రార్థనలో ఉంచండి. ఎందుకు చెప్తున్నానంటే దళితవాడ పంచాయతీగా మారినప్పుడు ఇక్కడున్న రికార్డ్స్ అన్నీ కూడా మన ఆధీనంలో ఉంటాయి. ఇక్కడున్న భూమి తాలూకా రికార్డ్స్ అన్నీ కూడా పంచాయతీ ఆఫీసులో ఉంటాయి. ఆ పంచాయతీ ఆఫీసులో కూర్చునేది ఆ సర్పంచ్ కనుక దళితుడైనట్లయితే మనకి ఎలాంటి కష్టం కూడా రాదు. అక్కడ ఉన్నది చర్చి, ఈరోజు ఇక్కడ ఇది చర్చి భూమి ఎప్పటి నుంచో ఉంది, మనందరికీ తెలుసు. కానీ పంచాయతీ మన ఆధీనంలో లేకపోతే దీన్ని ఇది చర్చి భూమి కాదు, లేదా వెంకయ్య భూమి, పుల్లయ్య భూమి అని రాసేస్తే మీరేం చేయగలరు? తర్వాత ఆ రికార్డు చూపించి ఇదిగో ఈ వేరే అయిన స్థలంలో మీరు చర్చి కట్టారంటారు. అంటే ఇలాంటి ప్రమాదాలు వస్తాయనే నేను 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా, దళితవాడలు పంచాయతీ కావాలి, మన పాలన మన పంచాయతీ ఉండాలి అని చెప్పి. జై శ్రీరామ్. ఈ పివి సునీల్ కుమార్ చెప్పిన మాటలు విన్నారు కదా. దళిత పంచాయతీ అయితే అంట రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయట, కాబట్టి వాళ్ళకి ధైర్యం ఉంటుందట. ఒకవేళ దళిత పంచాయతీ కాకపోతే చర్చి భూమిని వేరే భూమి అని రాసే అవకాశం ఉందంట. సరే, ఇంతకీ దళిత పంచాయతీ అంటే మాల పంచాయతీనా, మాదిగ పంచాయతీనా, డెక్కలి పంచాయతీనా? దళితుల్లో మొత్తం 56 ఉపకులాలు ఉన్నాయి కదా, ఏ కుల పంచాయతీ అది కూడా తెలియాలిగా. ఇక్కడ ఎస్సీల రిజర్వేషన్లోనే విభజన చేసి జనాభాకి తగ్గట్టుగా ఎవరి రిజర్వేషన్లు వాళ్ళు ఇవ్వటానికే ఈ మాల ఐపీఎస్ ఆఫీసరు ఒప్పుకోవటం లేదు. రేపు దళిత పంచాయతీలు అయితే మొత్తము ఒకే కమ్యూనిటీ లాగేసుకుంటుంది, మిగతా ఎవరికి అవకాశం ఇయ్యదు. సరే, ఇప్పుడు ఆ దళిత పంచాయతీలో సర్పంచ్ అనేవాడు క్రిస్టియన్ అయ్యి ఉంటే చర్చిలో ఆస్తుల వరకు కాపలా కాస్తాడు. మరి గుడికి ఆస్తి, ఒకవేళ అక్కడ గుడి ఉందంటే ఇప్పుడు ఆకివీడిలో లాగా అది గుడి కాదని చెబుతారా? అప్పుడేంటి పరిస్థితి? లేదు, ఇక్కడ దళిత పంచాయతీ చేసినట్టుగానే చాలా పల్లెటూరులో ఒక ఏరియా మొత్తం ఒకే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. అప్పుడు కాపు పంచాయతీ, కమ్మ పంచాయతీ, రెడ్డి పంచాయతీ, ఇట్లా ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్కి పంచాయతీలు ఇచ్చుకుంటూ వెళ్ళడం సాధ్యమేనా? ఈ రిజర్వేషన్లో పాస్ అయ్యి ఐఏఎస్లు ఐపీఎస్లు చేసిన ఈ బ్యాచ్ తెలివితేటలన్నీ ఇట్టాగే ఉంటాయి. సమాజాన్ని కలపాలనే ప్రయత్నం చేయాలా, లేకపోతే విడదీసే ప్రయత్నం చేయాలా? ఏ కులానికి ఆ కులానికి ప్రత్యేకమైన పంచాయతీలు ఏర్పాటు చేసి జనాలందరినీ విడగొట్టేసి నాశనం చేద్దామని ఈడ ఆలోచన. పైగా ఈడ ఆలోచన అట్ట దళిత పంచాయతీ చేయాలా, దానికి నిధులు కేటాయించాలా. ఆ నిధులు ఎక్కడి నుంచి కేటాయించాలా అంటే మిగతా ఓసీ బీసీలు కట్టే పన్నుల నుంచి కేటాయించాలి. అంటే పంచాయతీ ఆడిది, పెత్తనవాడిది, డబ్బు మొడుకు వేరే వాడిది. ఏదో అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు ఓసీలు బీసీలు కష్టపడి సంపాదించి పన్నులు కడతామంటే ఆ పన్ను డబ్బులు వీడు పంచాయతీల కింద తీసుకొని వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారనమాట. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే డబ్బులేం ఉండవు కదా, అది వాడి చెబుతున్నాడు అంత ఉందో వీడియోలో. కాబట్టి వీడికి దళిత పంచాయతీలు కావాలని ఈడట్ట అంటాడు. ఆ దళిత పంచాయతీల్లో మళ్ళీ ఏ కాలానికి ఆ కులం పంచాయతీలు ఇస్తాడా అనేది ఒకటైతే, వాడి దళిత పంచాయతీలు కావాలంటే మాకు కూడా మా పంచాయతీలు, మా కుల పంచాయతీలు మాకు కావాలంటే సరిపోలా. అది సాధ్యమయ్యేదేనా? ఈ బుర్ర తక్కువ గాళ్ళంతా ఇట్టాగే ఉంటారు. జై శ్రీరామ్.